యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన టైర్ల కంపెనీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య సందర్శించారు. తాజాగా పలు యూట్యూబ్ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే స్వయంగా క్షేత్రస్థాయిలో కంపెనీని పరిశీలించారు. అక్కడ జరిగే క్రియలను పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన టైర్ల కంపెనీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య సందర్శించారు. తాజాగా పలు యూట్యూబ్ సోషల్ మీడియాలలో వచ్చిన కథనాలను ఆధారంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే స్వయంగా క్షేత్రస్థాయిలో కంపెనీని పరిశీలించారు. అక్కడ జరిగే క్రియలను పరిశీలించారు. రైతులకు ఎంతవరకు ఇబ్బంది కలుగుతుందని, కంపెనీ ఏర్పాటుకు గతంలో పర్మిషన్ తీసుకున్నారా, ఇప్పటి ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. గతంలో తీసుకున్న పర్మిషన్పై కంపెనీ ఏర్పాటైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై తమ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అప్పటి గ్రామ పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, గ్రామ సభల ద్వారా ఆ కంపెనీ ఏర్పాటు కోసం అనుమతులు ఇవ్వడంతో పాటు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. కంపెనీలో అన్ని ప్రక్రియలను పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్తో మాట్లాడి పొల్యూషన్ బోర్డు అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ ప్రాంతంలో ఏర్పడిన కంపెనీల పర్మిషన్స్ పై జరుగుతున్న కాలుష్యంపై పూర్తి విచారణ జరపాలని, ఒకవేళ ఈ కంపెనీ ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంటే కంపెనీ మూసివేయాలన్నారు. ఆడంగా వల్ల అయినా ఇక్కడ పుడుతున్నట్టుగానే మా తాతన, మా చుట్టమా, మా భావన, బామ్మత వాడు ప్రజలకు ఇబ్బంది అయ్యే పని ఏం చేయం మనం. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అన్ని లంగ పనులు, లఫంగ పనులు వాళ్ళు చేసి ఈ ప్రభుత్వం ఏంటం ఎమ్మెల్యేని తిట్టుడు ముఖ్యమంత్రికి తెలుస్తుంది కంపెనీ సంగతి. ఆయన మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఆయన పిల్లం పిలుతుంటాడు, అట్లా మాట్లాడచ్చు ఒక ముఖ్యమంత్రి మీద, ఒక ఎమ్మెల్యే మీద మాట్లాడచ్చా? కలెక్టర్ కూడా ఏం పద్ధతి అది అన్నారు వాళ్ళు. కట్టెల పొగకు రైతులకు తేడా ఉండదా? కట్టెల పొగకు నల్లగా చెప్తాయి కదా, మన కంపెనీలో మన కంపెనీ ప్రతి మంత్ మీరు చేస్తున్నా మీరు వెళ్తే ఎట్లున్నది? పొల్యూషన్ అవుతుందా? ఎట్లున్నది? విజిట్ చేస్తే మీకు ఎట్లా అనిపించింది? అది ఎప్పుడు మనం వాళ్ళకి చెప్పినా వాళ్ళని ఆ టీంను ఎప్పుడు వరకు పంపుతారు? మంగళవారం మీ హయ్యర్ ఆఫీసరు అదంతా అయినాక ఒకసారి ఈ వన్ వీక్లో మీటింగ్ పెట్టాలా. ఆ పొల్యూషన్ బోర్డులో మీ హయ్యర్ ఆఫీసర్కు నేను ఫోన్ చేసి చెప్తా. మళ్ళీ ఒక వారం తర్వాత ఈ గారు ఫోన్ లేపుతలేరు.
ఇక్కడ తీర్మానం చేశారు, మినిస్టర్ రాశారు, గ్రామ సభలో రాశారు. ఇలా గ్రామస్తులు మాకు తెలియదు, దీనికి పర్మిషన్ లేదు, ఈడ బోర్డు లేదు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్. అంటే నేనేమంటే ఏదైనా ఊరి గ్రామ సభ తీర్మానము, ఊరి గ్రామ పంచాయతీ తీర్మానము ఇవి లేని ఏ పొల్యూషన్ బోర్డు ఇయ్యాడు. ఏమేమి తయారు చేస్తుండో కూడా వాడు ఇచ్చిండు. అంటే నేనేమంటున్నా, ఆ రోజు ఇచ్చి ఇది కాంగ్రెస్ వచ్చినాకనే వచ్చింది, ఒక్క నిమిషం, కాంగ్రెస్ వచ్చినాకనే ఇచ్చింది. ఈ ఎలప్పుడు ఎలక్షన్లు కూడా జరగలేదు. 9వ నెల అంటే మనకు ఎలక్షన్లు అయినాయి 11వ నెల. 9వ నెల 2 తారీఖు 9/23 పొల్యూషన్ బోర్డు మేము ఇవి తయారు చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇచ్చింది, గ్రామ పంచాయతీ అనుమతి ఉందని ఇచ్చినారు. మరి ఇక్కడ గ్రామ పంచాయతీ అనుమతి అన్నారు. అదే మంత్రి నాకు ఇంచుమించు నెల 2 నెలల కింద వీళ్ళు వచ్చింది. వస్తే నేను ఇమీడియట్లీ కలెక్టర్ దాన్ని పరిశీలి చేసి దాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రాయని చెప్పిన తర్వాత మళ్ళీ దానికి మా గ్రామస్తులు ఎవరు రాలేదు. మొన్న ఏదో కొంత పత్రికలలో ఎవరు వచ్చి ఇట్లా జరుగుతుంది, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ కంపెనీ కట్టి ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఇది ఎమ్మెల్యే వచ్చి కూర్చుండాలి, ముఖ్యమంత్రి వచ్చి ఉండాలన్నారు. నేను దాని మీద స్పందించి వాళ్ళు ఇక్కడికి వచ్చినాం, చూసిన పర్మిషన్లు చూసినాం. గత ప్రభుత్వంలో అంటే 2023 9వ నెల 2023 అంటే మనకు ఎలక్షన్ల కంటే 5-6 నెలల ముందే గ్రామ సభ పెట్టినట్టుగా, గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్టుగా గ్రామ సర్పంచ్ సంతకం చేసిండు, మినిస్టర్ రాశాడు. ఆ కంపెనీలు పొల్యూషన్ బోర్డులు పర్మిషన్ తెచ్చుకుంది ఎట్లా అంటే, మేము గీ ఆయిల్ తయారు చేస్తాం, గీ టైర్ కాలుస్తాం, గీ చేస్తామని పొల్యూషన్ బోర్డు నుంచి తెచ్చుకున్నారు. దాన్ని బట్టి ఆయన సర్పంచ్ తీర్మానం ఇచ్చిండు. అంటే 2023 9వ అంటే గత ప్రభుత్వంలో, అప్పుడు మనం ఇంకా ఎమ్మెల్యే కాలే, మన ప్రభుత్వం రాలే, ఎమ్మెల్యే బీలే లేనాడు, ముఖ్యమంత్రి